నా పేరు సాయి కుమార్. వీడేంట్రా ఎంట్రన్స్ అవ్వకుండా వాయిస్ ఒకటే ఇస్తున్నాడు అనుకుంటున్నారా? ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయండి. దరిద్రం నాకంటూ నా జీవితంలో ఉండే ఒక బెస్ట్ ఫ్రెండ్. నా దరిద్రం ఎప్పుడు వస్తుందని నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు నా పక్కనే ఉంటుంది కాబట్టి. చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. సాయి లెగరా, 9 అయింది, లెగు, కాలేజీ కాలవా, టైం అయిపోయింది. రాత్రి బుక్స్ని చూస్తూ ఒకడు ఆలోచిస్తున్నాడంటే ఎందుకో మీకు ఆల్రెడీ అర్థమైందనుకుంటా. కరెక్ట్, మీరు అనుకున్నది నిజమే. నాకు రేపు మార్నింగ్ 10కి సప్లిమెంటరీ ఎగ్జామ్, అందుకే ఈ ప్రిపరేషన్. అవును, ఇంతకీ రేపు ఏ ఎగ్జామ్? ప్రవీణ్ గడి ఫోన్ చేద్దాం. హలో. హలో ప్రవీణ్, చెప్పరా. ఏం చేస్తున్నారా? రేపు ఎగ్జామ్ ఉంది కదా, ప్రిపేర్ అవుతున్నా. మరి నువ్వు? రేపు మ్యాథ్స్ ఎగ్జామే కదరా. మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో 100 నీకు తెలుసు కదా, కాసేపు చదివితే సరిపోద్దులే. రే, మ్యాథ్స్ ఏంట్రా, రేపు మన కామర్స్ ఎగ్జామ్ రా. అయినా బీకామ్ లో మ్యాథ్స్ ఏంట్రా ఎదవా. నీతో పని అయిపోయిందిలే, ఉంటాను. బాయ్ బాయ్. ఆలో రేపు కామర్స్ ఎగ్జామా? మ్యాథ్స్ అనుకున్నానే. ఎక్కడుందో ఈ బుక్? మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కామర్స్. అయ్య బాబు, ఇన్ని పేజీలు ఉన్నాయేంటి? ఎలాగైనా చదివేయాలి. కామర్స్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ అనుకున్నా. ఏంట్రా ఇంకా ఏమీ జరగలేదని. దేవుడా, ఈ ఒక్కసారి నా దరిద్రాన్ని సైడ్ చేసి కరెంట్ ఇవ్వు. థ్యాంక్ యూ సో మచ్. అయ్య బాబోయ్, ఇంకా నా వల్ల కాదు. అలారం పెట్టుకుని పడుకుని పోదాం. రేపు మార్నింగ్ లేసి చదువుకుందాం. అమ్మో, నా దరిద్రం కొద్ది ఇది పడిపోద్ది. ఇప్పుడు ఎలా పడతావు నేను చూస్తానే. మరి సెల్ ఎలా పడిపోయింది? హలో, ఎవరు? ఇప్పుడు ఫోన్ అండి, పెట్టే బాబా, పెట్టే. టైం 9:10 అంటే రెడీ అవ్వడానికి 10 నిమిషాలు, స్నానం చేయడానికి 10 నిమిషాలు, టిఫిన్ చేయడానికి 10 నిమిషాలు, కాలేజీకి వెళ్ళడానికి అరగంట. 10 నిమిషాలు ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగా?
స్నానం మానేద్దాం, 10 నిమిషాలు కలిసి వస్తుంది, టైం సరిపోద్ది. హ్మ్. చా, పెట్రోల్ అయిపోయింది. హలో, అర్జెంటుగా మా ఇంటికి ఒకసారి రారా. వచ్చాను. వీడి పేరు చీచు. అదేం పేరు అనుకుంటున్నారా? కలిజ సినిమాలో మహేష్ బాబు పేరు పెట్టింది వీడికే. బైక్ ఎదురా. అయితే సార్ కళ్ళు మూసుకో. ఇప్పుడు కలుదేరు. ఏంటి ఎంత స్పీడా? మన స్పీడ్ గురించి నీకు తెలుసు కదరా. నా స్పీడ్ లైట్ గానే స్పీడ్ అయినా వాడు కూడా ఇచ్చారా. సరే, అసలు ఏం జరిగిందంటే ఆపరా బాబు, నీ దరిద్రం గురించి నాకు తెలిసింది కదా. డైరెక్ట్ గా క్లైమాక్స్కి వచ్చాయి. నన్ను అర్జెంటుగా కాలేజీలో డ్రాప్ చేయి. అంతే కదా, నా బైక్కి కళ్ళు మూసుకో. తెరిచే లోపల కాలేజీలో ఉంటాం. సరే పద. ఏమైందిరా? స్టార్ట్ అవ్వట్లేదు. మరి ఎందుకురా స్పీడు లైట్ అవ్వడ్డాన్ని అసలు బాగో. నాకేం తెలుసురా, నీ దరిద్రం నాకంటూ ఉంటుందని. అరే ఎక్కడికి రా. ఏం చేస్తాను, ఎవడొకరు లిఫ్ట్ అడుక్కుంటాను. ఏంటిడు ఇంకా రాలేదు? ఎంతసేపు పడుతుంది ఏంటో. త్వరగా రారా బాబు రే, రారా. వీడి పేరు బంతి. ఓ చెడ్డ స్టూడెంట్, కానీ ఒక మంచి ఫ్రెండ్. ఇది 10 మార్క్స్, ఇది 5 మార్క్స్. ఒరే ఎవరా ఆగుతావా? సర్వే చేస్తున్నానా? ఇది 2 మార్క్స్. ఇది నీకు సంబంధం లేదు, ఇది నాది. ఇదిగో తీసుకో, జాగ్రత్తగా చూసుకో, ఎవరు చూడకుండా రాసుకో. గో గో గో. ఒరే ఏంటి ఇక్కడ ఎవరు లేరు? ఇంకో అరగంట ఇక్కడే ఉండరా, అందరూ బయటకు వచ్చేస్తారు. వెళ్ళరా. సరే నేను వెళ్తున్నాను. బాబు బంగారం ఓసారి. ఏంట్రా? ఈ కాలేజ్ మొత్తం స్లిప్పులు సప్లై చేసే శేఖర్ రెడ్డి ఎగ్జామ్కి వెళ్తుంటే ఆల్ ద బెస్ట్ చెప్పవా. ఆల్ ది బెస్ట్ రా. సరే నేను వెళ్తున్నాను. గురు ఇంకోసారి. మళ్ళీ ఏంట్రా? ఎందుకు పిలిచా నిన్ని? ఆల్ ద బెస్ట్. దేవుడా. సరే వెళ్తున్నాను. రే ఆగరా, నేను వస్తాను. ఆపంటారా ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సారీ భయ్య. ఏంటి ఇంకా రావట్లేదు? ఎల్రాసో? నువ్వు వెళ్ళరాసో. సూపర్, ఎక్సలెంట్, చింపేశా. 2 గంటల సేపు క్యూలో నిలబడి టికెట్ దొరికిన ప్రేక్షకుల్లా ఫేస్ ఏంట్రా? ఇదేమైనా డబ్ స్మాష్ ఏంట్రా? నువ్వు ఎక్స్ప్రెషన్ తో వాయిస్ అవుట్ సైడ్ నుంచి రావడానికి ఏదో మాట్లాడరా బాబు. ఎగ్జామ్ పోయిందిరా, గోవిందా. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటే నమ్ముతాను, కానీ పెట్టిన స్లిప్ పనవలేదంటే నమ్మనరా. అసలు సగం మంది స్టూడెంట్స్ ప్లానింగ్ లేకుండా స్లిప్ దేవాలరా పాస్ అవుతున్నారు. అలాంటి స్లిప్ పనవలేదని చెప్పడానికి సిగ్గులేదురా? అసలు ఏం జరిగింది? స్లిప్లు ఎక్కడో పడిపోయినాయిరా.
దరిద్రం నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా, నీ గర్ల్ ఫ్రెండ్. ఏమైందిరా? నేను చెప్పను రా, నువ్వు చెప్పు. నా ఎగ్జామ్ పోయిందిరా. అంతేనా? స్మాల్ థింగ్. వాట్ నెక్స్ట్? సినిమాకి వెళ్దాం. మరి డబ్బులు? సరే నేను పెట్టుకుంటానులే. సరే పద ఇంకా. ఒరే వెళ్ళి చూడరా. ఏంట్రా? హౌస్ఫుల్ రా. ఏం చేద్దాం? సరే ఎక్కువ వేరే సినిమాకి వెళ్దాం. రే బాలీవుడ్ సినిమాకి వెళ్దాం రా. సరే సరే. చా, ఏమైందిరా? ఇక్కడ కూడా హౌస్ఫుల్ రా. మరి ఎలారా? రే అటు చూడండి రా. 50 100 50 100 50 100 50 100 50 100. మాయా 50 టికెట్లు 100 రూపాయలు అంటరా. రే 50 రూపాయల టికెట్ 100 రూపాయలు రా నిత్యం గారే. సరే పదండి చూద్దాం. భయ్య టికెట్ ఉందా? 100. 100 అలాగే ఉందా అని అడిగాను. నేను 100 అని చెప్పలేదు, 100 అని చెప్పాను. సరే మూడు టికెట్లు. సరే. రే పదండ్రా, టైం అయిపోతుంది. తెంగరదోలు. రే మీరు ఇద్దరు లోనికి వెళ్ళి సీట్స్ ఉండే, నేను పార్కింగ్ చేసుకుని వస్తా. సరే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఏంటి ఎక్కడ కూర్చున్నారు? ఏమైందిరా? టికెట్సే అదేంటి అలా చింపేశారు? ఇవి నిన్న టికెట్లు అంటారా? దరిద్రాన్ని ఎంత దరిద్రంగా అనిపిస్తానని అనిపించేది నాకు కూడా తెలియదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముంది, పిసుకోవడమే. పదండి ఇంటికి పోదాం. ఏమైందిరా? నా ఫోన్ కనిపించట్లేదురా. నా దగ్గర లేదురా. నా దగ్గర కూడా రా. చీ దీనమ్మ జీవితం. పాపం రా వీడు. నిజమేరా. అన్నీ నాకే జరుగుతాయి ఏంట్రా? ఫీల్ అవ్వకరా, నా నెంబర్ నుంచి చేస్తా ఉండు. సరే. స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా, మళ్ళీ చేస్తా ఉండు. రే బిజీ అని వస్తుందేంట్రా? ఒరే నీ నెంబర్ నుంచి కాల్ వస్తుందిరా. అవునా? హలో. హలో, మీ ఫ్రెండ్ ఫోన్ నాకు రోడ్ మీద దొరికింది. ఆ ఫోన్ మా ఫ్రెండ్ది కదండి, నాదేనండి. మీకు ఎక్కడ దొరికింది? ఏమండి, మీ మొబైల్లో ఛార్జింగ్ లేదు. నా దగ్గర మీ మొబైల్ ఛార్జర్ లేదు. నా నంబర్ మీకు మెసేజ్ చేస్తా, రేపు ఆ నంబర్కి కాల్ చేయండి.
సరే బాయ్. ఏంట్రా? ఆమె ఫోన్ చేసిందిరా నాకు. ఏం చెప్పిందిరా? నా ఫోన్ దాని దొరికిందంట, రేపు కలుద్దాం అంది. కలిస్తే అది కాదురా, నా దరిద్రం పోయేలా ఉంది, నా జీవితంలోకి అదృష్టం వచ్చేలా ఉంది. సో వెయిటింగ్ ఫర్ టుమారో. అయితే సిట్టింగ్ వేసిందే, లెట్స్ సెలబ్రేట్. ఆల్రెడీ సిట్టింగ్ వేసాం కదరా. రే సిట్టింగ్ అంటే ఇది కాదురా, ఇది. మరి డబ్బులు? రేపు అమ్మకి ఒకటి ఎత్తే సరిపోద్ది, మనకి గిఫ్ట్ బీర్ ఎత్తే చాలు. గిఫ్ట్ ఇద్దాం సరిపోద్ది. అయితే దీనికి పని పడిందిలే. కరెక్ట్గా చెప్పారా? ఇది నాకు, ఇది నీకు. రే కురబచ్చా, నువ్వు ఇది తీసుకో. నేనేం కొరబచ్చాను కాదు, నేను పెద్దన్నాయని తెలుసా. చూసించాలి, తాగండ్రా కొరబచ్చల్లారా. రే లవ్ చేయడం తులసి ముక్క చుట్టూ తిరిగి అమ్మాయి బెటరా, లేకపోతే పబ్బుల చుట్టూ తిరిగి అమ్మాయి బెటరా? తులసి మొక్క చుట్టూ తిరిగేదైతే అది నీ చుట్టూ తిరుగుద్ది, పబ్బుల్లో తిరిగేదైతే దాని చుట్టూనే తిరగాలి. మాయ తులసి మొక్క చుట్టూరు తిరిగేదైతే నువ్వు దాని చుట్టూరు తిరిగావు, అదే పబ్బుల్లో తిరిగేదైతే అది నీ చుట్టూరు తిరుగుతుంది. నాకు ఆపోజిట్ లో చెప్తావేట్రా? అవునా, సారీ మాయ. అయినా వాయించడం రావడం దగ్గర ఎంత పెద్ద ఫ్లూట్ ఉన్నా ఫాల్టే కదరా. రే లక్కు రావడే, అలా అయినా ఎవడైనా బుక్ రాస్తే చదవాలని ఉంది మామ. ఉందిరా. మా మందు మగాళ్ళని ఎందుకు కొడతారా? మనల్ని అమ్మాయిలు పెట్టే బాధలు మర్చిపోవడానికి రా. అరే మాయ హైఫై రా. రే మామ, డి బ్లాక్ లో అమ్మ ఉంది కదా, ఆ, తను నాకు నెంబర్ ఇచ్చిందిరా. అది నాకు పువ్వే ఇచ్చిందిరే. మాయ మీరు ఆనందంతో తాగుతున్నారు, నేను బాధతో తాగుతున్నాను, కానీ తాగడం మాత్రం కామన్. యారా ఎందుకంటే నా లవర్ నన్ను వదిలేసిందిరా. అవునరా, మన శాస్త్రి గారి పెద్దమ్మ ఏం చేస్తుంది? అసలు ఇంకా చిన్న అమ్మాయి చెయ్యి ఊపుతుందిరా. అవునా? ఇడికి ఎక్కువైపోయినట్టుందండి. అరా ఎక్కువైపోయిందా? పని చేస్తుంది. ఏంటి మాయ, అందరి బతుకులు బాగానే ఉన్నాయి, మన బతుకులు ఎలా దరిద్రంగా ఏడిచాయి. మన కాదురా, నీది. మోసం చేయడం తన తప్పు కాదురా, మోసపోయినంతలా ప్రేమించడం నా తప్పు. రే నీ ప్రేమ ఎంత నిజమైందన్నా కావచ్చు, కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి సరైంది కాకపోతే నీ ప్రేమ ఓడిపోద్దిరా. రే ప్రేమించిన దేవదాసు ప్రేమ కథలు చెప్తున్నాడు చూడరా. రే పుల్లకి పుల్లారావుకి తేడా ఏంటో తెలుసా? తెలీదురా. రావు ముందు పుల్ల ఉంటే పుల్లారావు, లేకపోతే పుల్ల. ఏందిరో బాటిల్ మారుస్తున్నావు, ఒళ్ళు బలిసిందా ఏంది? అరే నాకు నిద్ర వస్తుందిరా. నాకు కూడా. రే లెగరా, రే లే, ఏ లెగు లెగు. రే ఈడెవడరా బాబు నాయనా? రే ఎవరా? రే 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 తీసుకుపోదండి రా, మా ఇంట్లో చూస్తే నా పని అయిపోతుంది. రే లాగరా రే. హలో భయ్యా. ఎవరు మీరు? మనం అడగాల్సింది ఈడడుగుతాడు. ఎవడ్రా నువ్వు మా దగ్గరికి వచ్చావు?
మీరెవరు నేనెవరు అసలు ఎవరు నేను ఏంటో నేను ఎలా వచ్చాను ఇక్కడికి వీళ్ళు ఎవరు అసలు నన్ను అడుగుతున్నారు. ఒరే నువ్వు వెళ్ళి వాడి దగ్గర ఉండు. వీడెవడరా మన ప్రాబ్లమ్స్ అన్నట్టు వాడి గజని యాక్టింగ్. ఇటు సంగతి వదిలే కానీ అమ్మాయి కలుతానంది కదా, అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయి. అవును రోజు మర్చిపోయాను. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. తన నెంబర్ ఇచ్చింది కదరా, దానికి చెయ్యి. రే ఫోన్ మోగుతుంది ఎక్కడ? రే ఇది మన నెంబరేరా. ఏది? ఒరే వాడి దగ్గర నా ఫోన్ ఉందేమో చూడు. ఎవర్రా మీరు నా జేబుకి వెళ్తున్నారు. ఒరే నీ ఫోను. అవునరా ఈ ఫోన్ ఎక్కడదే? ఈ రేడియో నేను సినిమా చూస్తా వెళ్ళి. లాభం లేదురా, వీడు ఏమైనా చెప్పేలా లేడు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అందరూ ఒకసారి పైకి లిఫ్ట్ చేసుకోండి. రే ఆ అమ్మాయిని ఇప్పుడే చూడాలని ఉందిరా. అంతే కదా, కొత్త యాప్ వచ్చింది. నెంబర్ చెప్పు, అడ్రస్ వచ్చేద్ది. ఉండు చెప్తాను. 888 55 345 28. పేరు మధు అంట. డోర్ నెంబర్ 73 32 33. పక్క కాలనీయరా, దగ్గరే. సరే అయితే పద ఇప్పుడే వెళ్దాం. రాడికి ఎక్కువైపోయిందని లేపు. రే లేగరా రే. రారా పోటే. ఆగండి రా నా మధ్య పోటీ. ఈడి కుర్ర అసలు ఇంకా పోలేదురా. ఈడి కుర్ర బచ్చా. రే అడ్రస్ లో ఉన్న ఇల్లు ఇదేరా. రే అడిగి ఎక్కువైపోయింది అని వదిలేసి ఒకడేరా. ఎవరు ఎవరు మీరు అసలు ఏం పని ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అసలు. ఏం లేదు భయ్య, నా రూపాయి పడిపోయింది ఎత్తుక్కుంటున్నాను. అలా కొట్టేసేయండి రా. త్వరగా రండి. రే ఎక్కండ్రా రే. రే ఎక్కరా చీచు. రే సాయి ఎక్కరా. రే వాడికి ఎందుకు చేసింది నేనా? వాడికి చెప్పకండి రా, సరే నేను వాడిని చూసుకుంటాను. సరే వెళ్ళు. రే మరి సెల్లా అమ్మాయి మాట్లాడింది కదా, అది ఎలారా? ఆ సైడ్ లుక్ వేసుకో. రే ఆ చిచ్చుగాడు ఏ టెన్షన్ లేకుండా హాయిగా బతికేస్తున్నారా. వాడిని అలాగే డిస్టర్బ్ చేయాలరా. అంతే కదా, కొత్తగా ఒక యాప్ వచ్చింది. ఏంట్రా? లేడీ వాయిస్ యాప్ అని. అవునా, దానివల్ల ఆపేంట్రా. ఏం లేదురా, ఈ టిప్ మనం బాయ్స్ మాట్లాడినా ఆ టైప్ గర్ల్స్ వాయిస్ లో వస్తుంది. సేమ్ అమ్మాయి మాట్లాడినట్టే ఉంటుంది. కావాలంటే చూడరా. హలో హలో, నా పేరు పూజిత. నీకు ఏం కావాలి? రే అవునరా నిజమేరా, వెంటనే వాడికి ఫోన్ చేసి ఆడుకోరా. వాడిని నా నెంబర్ నుంచి కాదు వేరే నెంబర్ నుంచి చేసి ఆడుకుంటాను. హలో, నా పేరు పూజిత. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు నీ చొక్కా నచ్చింది అంటే ఫోన్ లో మాట్లాడింది ఈడా, అమ్మాయి అనుకున్నాను కదరా. నువ్వు వేసిన ప్లాన్ నీకే దరిద్రంగా తయారైందిరా. నా చొక్కా డిలీట్ చే. రే ఇటు సంగతి చూడండి రా. ఏంట్రా నీ బాధ ఏంటి? ఏం కావాలి? చాక్లెట్ కావాలా? బిస్కెట్ కావాలా? రే ఏం చేద్దాం రా. ఏం చేద్దాం? వాడి ఇంటికి దింపేద్దాం. రారా బాబు. అదరా లంగేస్తారా అయితే రే నా సెల్లో ఇస్తాను, రారా బాబు. 2 లంగాలు ఇస్తాను. యాక్షన్. కానీ స్పీడ్గా కాల్లో డ్రాప్ చేయి. అంతే కదా. ఇంకెక్కడ ఇద్దరు తీసుకోండి రా.
లేదు మరి వచ్చిన ఉంటా అడగని ఎత్తుకుంటాను కాదు. యాక్షన్. ఈ కాలేజీ మొత్తం సిటీలు తప్పు. 2 గంటలు అప్పుడు నేను మళ్ళీ ఏం మాట్లాడాను. యాక్షన్. ఏంట్రా 2 గంటల సేపు తీరండి పెట్టి ఒకసారి అది ఆగా ఇదేమో డస్ట్ మ్యాచ్ ఏంట్రా నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తే వాయిస్ అవుట్ సైడ్ నుంచి రావడానికి యాక్షన్. గుర్తులేదు డైలాగ్ ఒకసారి తీసుకుంటాను. దరిద్రం బెస్ట్ ఫ్రెండ్ కారా నీ గర్ల్ ఫ్రెండ్ రా. చూడు. ఇది నీది ఇంకోరా కొరబచ్చ నువ్వు ఇది తీసుకో. నేనేం కొరపచ్చాను కదా అర్థం. యాక్షన్. ఎందుకు కొడతారు అదే అమ్మాయిలు పెట్టారు. యాక్షన్. ఏ మన